ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోడీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడం పైన ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు దృష్టి సారించనున్నారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలు దువ్వుతూ పశ్చిమాసియాలో ఉధృత వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోడీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాకు హోర్జోగు ప్రధాని నెతన్యాహుతోటి విడివిడిగా భేటీ కానున్నారు. భారత ప్రధాని మోడీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, రెండోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ను పర్యటించున్నారు. 2017లో జూలైలో పర్యటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య సహకారం పెంపొందించడం, అదేవిధంగా ద్వైపాక్షిక రక్షణకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ తో పాటు నేతన్యాహులో వారిపై మాట్లాడున్నారు. దీంతో పాటు అక్కడ ఇప్పటికే మనం చూడొచ్చు, ఇజ్రాయెల్లో ఇరాన్ పై యుద్ధానికి అమెరికా కాలు దూస్తున్నటువంటి నేపథ్యంలో పశ్చిమాసియా ఉధృత వాతావరణం ఎగదీస్తున్నటువంటి వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా ద్వైపాక్షిక రక్షణకు సంబంధించినటువంటి వాణిజ్య సహకారాన్ని పెంపొందించడం కోసము ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించున్నారు. గత 2017లో పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి చేర్చారు. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో నేతన్యాహు భారత్ లో పర్యటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి విషయాలతో పాటు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో బలోపేతం చేయడం కోసము ఇరు దేశాలు కూడా సహాయ సహకారాన్ని అందించుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైనిక ఆయుధ వ్యవస్థను భారత్కు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే మిత్రదేశంగా మారిన నేపథ్యంలో ఈసారి 2 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం మాత్రం ప్రస్తుతం అయితే ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.